లంకా నగరం దగ్గర ఆ ద్వారం దగ్గర లంకిణి అనే రాక్షసి కనిపించినట్టు, ఆ రాక్షసిని తన ఎడమ చేతితో ఒక్క గుద్దు గుద్ది ఓడించినట్టు, అలాగే లంకలో చిన్న పిల్లిలాగా తన పరిమాణాన్ని తగ్గించేసుకుని లంక అంతా కూడా ప్రయాణం చేసి అక్కడ సీతాదేవి జాడ కనబడక ఎంతో విచారిస్తుంటే ఆ రావణాంతఃపురం ఎదురుకుండానే అశోకవనం అనే ఒక ఉద్యానవనం కనిపించినట్టు, ఆ ఉద్యానవనంలో సింస్ప వృక్షం కింద సీతాదేవి ఉన్నట్టు, ఆవిడ శోకంతో మలినాంబరాలతోటి ఎంతో క్షీణించిపోయి ఉన్నట్టు, ఆ తర్వాత ఆ రావణాసురుడు సీతామాతని తనకి లొంగిపోమని చెప్పడం, సీతామాత ధైర్యంగా గడ్డిపోచన అడ్డం పెట్టుకుని రావణాసురుడిని ఎదిరించటం, ఆ తర్వాత రావణాసురుడికి కోపం వచ్చి 2 నెలల గడువు ఇచ్చి తను ఎలాగైనా తనని భర్తగా అంగీకరించకపోతే రాక్షసులు వండుకుని తినేస్తారని చెప్పి బెదిరించి వెళ్ళటము, అలాగే హనుమంతుడు తను మెల్లగా సీతాదేవితోటి పరిచయం పెంచుకోవటము, సీతామాత మెల్లగా హనుమంతుడిని నమ్మటము, తన చూడామణిని హనుమంతుడికి ఇవ్వటము, అలాగే హనుమంతుడికి రాక్షసుల మీద విపరీతమైన కోపం వచ్చి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేయటము, ఆ తర్వాత జరిగిన యుద్ధము అంటే 80,000 మంది కింకరులు, మంత్రి కుమారులు, అక్షుడు, అలాగే ఇంద్రజిత్తు వీళ్ళందరితోటి జరిగిన యుద్ధాన్ని అంతా కూడా వివరంగా చెప్తాడు హనుమంతుడు. అలాగే ఈ రాక్షసులందరూ కూడా ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాయుధానికి కట్టుబడినట్టు చేసి రావణాసురుడికి దగ్గరికి వెళ్ళి రావణాసురుడికి రామదూతగా తాను వచ్చినట్టు అని రాముడి సందేశాన్ని రావణాసురుడికి వినిపించటము, కోపంతో రావణాసురుడు తనని చంపమంటే అతని తమ్ముడైనటువంటి విభీషణుడు దూతని చంపటము తప్పు కాబట్టి అలా చంపకుండా ఏదైనా శిక్ష విధించమంటే తలగొరిగి తన తోకకి నిప్పు పెట్టమని చెప్పేసరికి అందరూ కూడా నూలు బట్ట తీసుకొచ్చి తన తోకకి నిప్పు పెట్టినట్టు, ఆ తోకకి నిప్పు పెట్టినా ఏమాత్రం కాలకుండా అగ్నిదేవుడు తనకి సహకరించినట్లు, కోపం వచ్చిన హనుమంతుడు మెల్లగా తన కట్లని తెంపుకొని లంకా నగరాన్ని అంతా కూడా కాల్చివేసినట్టు, ఆ మంటల్లో సీతామాత కూడా ఏమైపోయిందోనని భయపడి వెళ్తే చారుణులు చెప్పిన మాటలు తన శుభశకునాలు తెలుసుకొని మళ్ళీ సీతామాత దగ్గరికి ఒకసారి వెళ్ళి ఆవిడ అనుజ్ఞ తీసుకొని తను తిరుగు ప్రయాణమై వచ్చినట్టు మొత్తం ఉన్నది ఉన్నట్టుగా విపులించి ఎంతో వినయంగా జాంబవతాదులకి వివరిస్తాడు హనుమంతుడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో చూద్దాం. అంతవరకు సెలవు.